సర్వ గారు. అంటే విజయలక్ష్మి గారు మాట్లాడుతున్న దాంట్లో ఎంత పూర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫెడరలిజం ఉందో మనకు అర్థమవుతుంది. ఆమె ఏమనుకుంటుందంటే ఎలక్షన్స్ అయిపోగానే క్లీన్ స్లేటు ఇచ్చేస్తారు, క్లీన్ గా ఆలోచించి క్లీన్ గా ప్రాజెక్ట్స్ అన్ని జరిగిపోతాయి అని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన రోజున అక్కడేదో అంతా శూన్యము, అంతా ఆగిపోయి ఉన్న దాన్ని ఆయన ఏం స్టార్ట్ చేయలేదు. అప్పటి వరకు జరుగుతున్న ప్రాజెక్ట్స్ ని ఆయన కంటిన్యూ చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏదైనా స్టార్ట్ అయ్యి ఉంటే, ఏదైనా గ్రౌండ్ వర్క్ జరిగి ఉంటే, ఏదైనా లెగ్ వర్క్ జరిగి ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్లి కంప్లీట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటది. అండ్ సో ఆన్. మన ముందు కూడా అదే జరుగుతుంది. తర్వాత ఇది జరుగుతుండగా ఇది మీ డబ్బులు కాదు, నా డబ్బులు కాదు, ఇవన్నీ మన డబ్బులు, ప్రభుత్వం డబ్బులు. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మన ప్రభుత్వాలే. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో స్ఫూర్తి ఏంటి? జగదీష్ గారు అడిగిన మాటలో మీరు ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఆయన్ని ఇన్వాల్వ్ చేసి, అంటే కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేసి ఇక్కడ సమిష్టిగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయా అన్నారు. వెంటనే ఆమె ఏమంటది, మేము అలా భజన చేయము అంటది. అంటే భజన చేయటానికి ప్రధానమంత్రి గారిని ఇన్సల్ట్ చేస్తున్నారా మీరు, లేదంటే కూటమి నాయకుల్ని ఇన్సల్ట్ చేస్తున్నారా? ప్రధానమంత్రి గారు ఎవరో స్టేజ్ మీద రెండు మంచి మాటలు మాట్లాడినంత మాత్రాన పొంగిపోయి ఇంకేదేదో చేసేసి యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్ చేసేస్తూ గవర్నమెంట్ బాగుండకపోయినా, రాజ్యాంగబద్ధం కాకపోయినా ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో మెచ్చుకుంటారా? మీరు మీరు మాట అనే ముందు ఐ థింక్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు ఎవరిని ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని గమనించాలి. ఎలిగేషన్స్ వేరు, ప్రూఫ్లు వేరు, సత్యాలు అసత్యాలు నిలకడగా తెలుస్తాయి. వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారని నేను కాదంటలేదు. నా ఫస్ట్ స్పీచ్ లో కూడా నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత పెరిగింది అని చెప్పాను. బాధ్యత లేదు అని చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని చెప్పలేదు. అంటే ఏంటి, అపోజిషన్ పార్టీకి బాధ్యత పెరిగింది. ఇవాళ వీళ్ళు ముగ్గురు ఇలా యునైటెడ్ గా, కూటమిలో ఉన్నటువంటి మా మూడు పార్టీలు యునైటెడ్ గా పనిచేయటం, ప్రోయాక్టివ్ గా పనిచేయటం, సెల్ఫ్ క్రిటిసైజింగ్ కొన్ని కూడా అలో చేస్తూ చేయగలుగుతున్నారు. కాబట్టి అపోజిషన్ పార్టీకి బార్ పెరిగింది. దే హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్. అయితే దురదృష్టం ఏంటంటే అసలు మొత్తం ఖాళీ కింద పడేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మాకు అసెంబ్లీతో సంబంధం లేదంటున్నారు, అసెంబ్లీకి మేము రాము అంటున్నారు. ఇంకా ఏ మొహన ఎలాంటి వాదంతో విజయలక్ష్మి గారు మేము ఫైట్ చేస్తున్నాము, మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాము, మేము కన్స్ట్రక్టివ్ గా మేము అపోజిషన్ పార్టీగా ఉన్నామని అనగలుగుతున్నారండి మీరు? మిమ్మల్ని మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అసెంబ్లీకి రావటం. ఆ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీని వదిలేసి మనం టీవీల్లో మాట్లాడుకుని, నేను పొరపాటు మాట్లాడవచ్చు, నిజం మాట్లాడవచ్చు, ఐఎమ్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ ఎగ్జిక్యూటివ్ ఇయర్, నాకెవరు రాసి ఇవ్వటం లేదు, నాకేమి నంబర్స్ ఇవ్వటం లేదు. మీరు అసెంబ్లీకి వెళ్తే కదా మీకు నంబర్స్ ఇస్తారు. మీరు అసెంబ్లీకి వెళ్తే కదా మీ 7 లక్షలు 7,00,000 7 లక్షలు ఎందుకు తీయాల్సి వచ్చిందో ఒకవేళ తీసేస్తే అది ప్రాబబ్లీ బోగస్ కాబట్టి తీసేసారేమో. మేబీ లాస్ట్ 5 years లో మేము ఎక్కువ మందికి ఇస్తున్నాం, ఎక్కువ మందికి రేషన్ ఇవ్వటం అనేది అభివృద్ధి అని చూపించుకునే స్థాయిలోకి వైఎస్ఆర్ పార్టీ ఆలోచిస్తుందంటే మరి దాన్ని శోచనీయం కాక ఏమనాలి? మనం సంపద సృష్టించాలి, ఎక్కువ మందిని బిలో పావర్టీ లైన్ నుంచి పావర్టీ లైన్ నుంచి బయటకు తీసుకురావాలి, వాళ్ళకి నిలకడైనటువంటి మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ, వర్క్ కల్పిస్తూ, వాళ్ళకి సంపాదన పెంచుతూ మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అఫ్ కోర్స్ మనం ఎవరికైతే అవసరం వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఉంటాయి, రేషన్ వ్యవహారం ఉంటుంది, తర్వాత మిగతా వెల్ఫేర్ మెజర్స్ అన్ని జరుగుతుంటాయి. వెల్ఫేర్ మెజర్స్ మేము ఎక్కువ చేశాము, గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేశాము, గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే గత ప్రభుత్వం కంటే మీరు తక్కువ సంపదను సృష్టించారా, తక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా, ఎక్కువ మందిని పావర్టీ లైన్ కంటే కిందకి నెట్టారా? ఏం జరిగింది? మీ మహానేత ఉన్న టైంలో ఎవ్రీబడి వాజ్ హ్యాపీ అయినప్పుడు, ఆ తర్వాత వాళ్ళు కూడా సంఖ్య పెంచినప్పుడు, ఆ తర్వాత కూడా సంఖ్య పెరుగుతూ, ఎన్నిసార్లు మీరు సంఖ్యలు పెంచుకుంటూ వెల్ఫేర్ అలోన్ ఈజ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టేట్ అని చెప్తారు? ఎస్ విజయలక్ష్మి గారు, అంటే అది మీడియా ముఖంగా మాట్లాడటం కాదు. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించినప్పుడు శాసనసభకు వచ్చి మీకు ఏం కావాలో అక్కడ ప్రశ్నిస్తే మీకు వచ్చే ఆన్సర్ వస్తుంది కదా. కేవలం ఏదో ప్రజామెప్పు కోసమో ఏదో చేస్తున్నాం కదా అని జనాల్లో ఉండటానికో ప్రచారాలు కాదు కదా. అది మీరు అడిగే ప్రశ్నలు కానీ ఏదైనప్పటికీ మీరు పోరాటం చేస్తామన్నారు. ఆ పోరాటాలు ఎక్కడ ఉండాలి? ఒకటి, ఇది అసెంబ్లీకి పోవాలనా వద్దా అనేది వైసీపీ స్టాండ్. ఈ రోజు మనకు డిబేట్ పవన్ ప్యూర్లీ అన్కాన్స్టిట్యూషనల్.
కాన్స్టిట్యూషన్ మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. కాన్స్టిట్యూషన్ అవును, మిమ్మల్ని ఎమ్మెల్యేగా Constitution గుర్తించింది. responsibility ఇచ్చింది. ఇన్ని వేల కోట్లు పెట్టి Responsibility ఖర్చు పెట్టి ఇచ్చినప్పటికీ ఎలక్షన్స్ పెట్టి కూడా, మిమ్మల్ని రిప్రజెంటేటివ్ గా కూడా చేసుకుని ఆ మిమ్మల్ని ప్రవర్తనలో అసెంబ్లీకి ఈ వచ్చి రోజు బిజినెస్ కాకపోతే చేయమంది. రేపు వస్తారేమో. యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ద మాట్లాడతారు. గవర్నమెంట్. ఈ రోజు debate మీరు అడిగినా నేను చెప్పండి. ఉండను అంటే ఈ ఎలా రోజు కుదురుతుంది? debate- ఈ రోజు డిబేట్ వైసీపీ పార్టీ